మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీతో వరల్డ్ వైడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ని చాలా అంటే చాలా ఆయన సంపాదించుకున్నారు. హైప్, బ్రాండ్, మార్క్తో పాటు ఫ్యాన్ బేస్ని కూడా వరల్డ్ వైడ్గా సాధించుకున్న స్టార్స్లో అల్లు అర్జున్ గారు కూడా నిలబడ్డారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఏదైతే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాంలో అభం శుభం తెలియని వ్యక్తుల మీద దాడికి పాల్పడి చాలా ఘాతుకానికి పాల్పడ్డారు. 26 మందిని చంపేశారు. సో ఈ ఘటనతో యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలని సైతం భారత్కి తోడుగా నిలబడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఏదైతే ఉందో దాన్ని అంతమొందించాలి, దీనికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు మేము మీకు అందిస్తాం, మీరు వెళ్ళండి అని భారతదేశానికి సపోర్ట్గా నిలబడ్డే. అందున భారతదేశంలో ఉన్న ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, ఇంకా ఇతర రంగాల్లో బాగా పేరు ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు కూడా వీటి మీద స్పందించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ విషయం వచ్చేటప్పటికల్లా ఆయన ఎప్పుడు ఫ్యాన్స్కి అందుబాటులో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఇస్తూ ఫాలో అవుతూ ఫాలోవర్స్ని సైతం ఇంకా పెంచుకుంటూ అందుబాటులో ఉండే వ్యక్తి అల్లు అర్జున్. సో ఇలాంటి అల్లు అర్జున్ రీసెంట్గా ఒక ట్వీట్ అయితే చేశారు. ఇప్పుడు సెలబ్రిటీస్ అన్నాక మ్యాక్సిమం ట్వీట్స్ అనేవి చేస్తూ ఉంటారు, వెదర్ ఇట్ ఈస్ ఎ సాడ్ ఆర్ హ్యాపీ ఆర్ ఎల్స్, అది ఆనందమైన దుఃఖమైన ఇంకా ఏవైనా సరే వాళ్ళ యొక్క ట్వీట్స్ని అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా బాగానే ఉంది, మనకు తెలుసు. ఇలాంటి క్రమంలో మనం చూసుకున్నాం, మనం గతంలో ఒక వీడియో కూడా చేసాం. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఇలా అందరూ వాళ్ళు ట్వీట్ చేసి ఆపరేషన్ సింధూర్కి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం, ఈ ఆపరేషన్ సింధూర్ అనే దానికి మేము కూడా పూర్తి మద్దతు ఉంటుందని ప్రతి ఒక్కరు వారు ట్వీట్ల రూపంలో తెలిపారు. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ గారు కూడా తెలిపారు. తర్వాత ఆయన తాజాగా ఇంకో ట్వీట్ కూడా చేశారు. ఈ ట్వీట్లో ఆల్మోస్ట్ ఈరోజు ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఈయన ఏదైతే ట్వీట్ చేస్తారో అది నెట్టింట్లో అందరూ వైరల్ చేస్తున్నారు. నెక్స్ట్ దీనికి చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. అసలు ఎందుకున్నారు ఏంటో వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆయన ఏం ట్వీట్ చేశారో కూడా ఇక్కడ చూసుకుందాం. మే జస్టిస్ బీ సర్వ్డ్, జై హింద్ అని ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే ఈ ఘటనలో చనిపోయారో వాళ్ళందరికీ న్యాయం జరిగిందని నేను భావిస్తున్నానని ఆయన తెలపడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అని జై హింద్ అని ఈయన ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఈ ట్వీట్ చేసిన క్రమంలో కొంతమంది వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వాళ్ళు ఎవరో కాదండి, పాకిస్తాన్, మన పక్క దేశం అయిన పాకిస్తాన్, ఇటువైపు ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళే రెస్పాండ్ అయ్యారు, దీన్ని వ్యతిరేకించారు. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ చూడండి. డియర్ అల్లు అర్జున్ సార్, ఐ హ్యావ్ ఆల్వేస్ అడ్మైర్డ్ యూ ఫర్ యువర్ టాలెంట్ అండ్ ద మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ యూనిటీ యూ రిప్రజెంట్, బట్ ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్ టు సీ యూ అండ్ సపోర్ట్ అండ్ అటాక్స్ దట్ మే. ఒక విషయం చెప్తున్నారు, ఇప్పుడు ఎవరైతే రెస్పాండ్ అయ్యాలో ఈ సో కాల్డ్ ఈ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. కయ్యానికి కాలు దువ్విన వ్యక్తులు ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. కయ్యానికి కాలు దువ్వింది పాకిస్తాన్. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్. దుస్తులు విప్పి మరి వీళ్ళు హిందువులో కాదని చెక్ చేసి మరీ చంపిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు. అలా చేసిన వాళ్ళని మీరు ఏ రోజైనా ఇలా ట్వీట్లు చేశారా? మీరు ట్వీట్లు చేశారా? పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని, బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. ఇప్పుడు ఈయన న్యాయం జరిగిందని పెడితే ఒక చూడండి, ఒక్కొక్కరు వీళ్ళు విశ్వరూపాలన్నీ బయటపడ్డారు. ఇంకోళ్ళు ఏం పెట్టారు? అల్లు అర్జున్ యువర్ మై ఫేవరెట్ యాక్టర్ బట్ నాట్ నౌ. ఎందుకు నాట్ నౌ అండి? నవ్ యువర్ బాయ్కాట్ బికాస్ హూ క్యాన్ యూ సపోర్ట్ దట్? దిస్ ఈస్ నాట్ ఏ మూవీ రైట్? బై ద వే, అల్లాహు అక్బర్. వ్యతిరేకిస్తున్నారు. ఎవరు వీడి పేరు? ఎవరు? అఖ్తర్ అంట. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చూడండి. సుల్తాన్ అబ్దుల్ ఖాన్ లవ్ పాకిస్తానీ, జాహిద్ హసన్ లవ్ పాకిస్తాన్, మొహమ్మద్ రాజ్ హసన్ పాకిస్తాన్ జిందాబాద్, బాయిజ్ అహ్మద్ పాకిస్తాన్ జిందాబాద్. ఇలా ఈయన చేసిన ట్వీట్కి వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు. కొంతమంది ఏం చెప్తున్నారు, వీటిని అర్జెంట్గా ఎడిట్ చేయండి, మీకు వరల్డ్ వైడ్గా ఫ్యాన్ బేస్ కలిగిన వ్యక్తి మీరు ఇలాంటి ట్వీట్లు కానీ మీరు ఇలాంటివి చెప్పడం కరెక్ట్ కాదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నచ్చుతాను ఫాలో అవ్వండి, లేదా పోండి. కయ్యానికి కాలు దువ్వి గొడవకి యుద్ధానికి కారణమైన పాకిస్తాన్ వాళ్ళని ఏమనకుండా ఎవరైతే న్యాయం జరిగింది అని భావించి రెస్పాండ్ అయిన వ్యక్తికి వీళ్ళు చేసిన ట్వీట్లు చూడండి ఎలా వైరల్ అయ్యో. ఈయన చేసిన ట్వీట్ వచ్చిన రెస్పాన్స్ అందుకే ఇలా పక్కన వేయడం జరిగింది. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 పెట్టిన 10 ట్వీట్లు ప్రతి ఒక్కళ్ళు ఇలాంటివే.
కొంతమంది ఈ ట్వీట్ని డిలీట్ చేయమని ఇంకొంతమంది ఎడిట్ చేయమని, ఇంకోటి అర్జెంటుగా ట్వీటే మాడిఫై చేయమని. ఏంటంటే నాకు అర్థం కాదు. గొడవ మీరే చేస్తారు, అల్లర్లు మీరే సృష్టిస్తారు, మారణ హోమం మీరే చేస్తారు, యుద్ధానికి కూడా కాలు దువ్వి రప్పించే వ్యక్తులు మీరు. ఇక్కడ ఏం రాశారు? హిస్ ఎవ్రీ పోస్ట్ ట్రిగర్డ్ మెనీ ఆఫ్ హిస్ ఫ్యాన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్, క్లోజ్ టు 40K కామెంట్స్. 40,000 కామెంట్స్, దగ్గరగా 4,05,000 కామెంట్స్ వేశారంట ప్రపంచవ్యాప్తంగా. నెక్స్ట్ 100K disappointed reactions from Pakistan and Bangladesh fans. His following in Pakistan, Bangladesh is unreal. సరే, ఒక సెలబ్రిటీ అన్నాక ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్యాన్ బేస్డ్, ఫాలోయింగ్ బేస్డ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్పడం, ఒప్పు చేసినప్పుడు ఒప్పు, అది సమర్థించడం కాదు. జరిగిన ఘటన వాస్తవాన్ని, యథార్థాన్ని కళ్ళగట్టి చూపించిన, సపోర్ట్ చేశామని చెప్పినందుకు మీరు ఇలా చేస్తారంటే మీరు ఫ్యాన్స్ అవరు. పచ్చిగా చెప్పాలంటే మీరు ద్రోహులు. ఏమన్నా ఇండియా వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతో టెర్రరిస్టులు చంపేశారా? టెర్రరిస్టులు చంపినట్టు ఇండియా వాళ్ళు అక్కడ ఎవరైనా ఉంటా మతం పేరు అడిగి చంపేశారా? 1971 వార్లో మీరే చేశారు, 1990 మన కార్గిల్ వార్లో మీరే చేశారు, ఇప్పుడు కూడా మళ్ళీ 2025లో వార్ మీరే క్రియేట్ చేశారు. దీనికి అందరూ స్పందిస్తుంటే వీళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ గారు మీకు ఒక విషయం చెప్తాను, ప్రపంచం వ్యాప్తంగా మీకు ఫ్యాన్ బేస్ ఉంది, నేను కాదను. కానీ కొంతమందికి ఇలాంటి దొంగలు ఉన్నారు. తుమ్మితే ఊడిపోయే ముక్కుకి ఎందుకంటే హడావుడి. వీళ్ళు చూశారు కదా వీళ్ళు విశ్వరూపం ఎలా బయట పెట్టారు. ఇప్పటికైనా అర్థమై ఉంటున్నాం, కోట లోపల ఉన్న గేట్సే ఎప్పుడు బద్దలు కొట్టబడ్డాయి, బయట నుంచి ఎప్పుడు బద్దలు కొట్టబడలేదు. ఇక్కడే దేశద్రోహం అని కొంతమంది తిరుగుతున్నారు. ఈ పని అయిన తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళ మీద ఫోకస్ చేసి అసలు ఎవరున్నారు ఏంటని చేస్తా కొంచెం క్లియర్ అవుతుంది. కానీ ఏది ఏమైనా ఈయన చేసిన ట్వీట్ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళు ఏవైతే మాట్లాడినా అది నెట్టింట తెగ అయితే హల్చల్ అయితే జరుగుతున్నాయి, తెగ ట్రెండింగ్ ట్రోలింగ్లో అయితే ఉంది. కానీ యావత్ భారతదేశం మొత్తం నిలబడి ఈ ఆపరేషన్ సింధూర్ని సపోర్ట్ చేస్తూ, షేర్ చేస్తూ, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నిజంగా సపోర్ట్గా అయితే బాగా నిలబడింది భారతదేశానికి. సో నరేంద్ర మోడీ గారికి కూడా చెప్తున్నాను, ఆల్రెడీ ఇంకా దువ్వేశారు కాబట్టి మొత్తం క్లియర్ అవుట్ అయితే చేసండి. ఇంకోటి కూకటి వేలతో సహా పీకి పక్కన పడండి. భవిష్యత్తులో ఉగ్రవాదం అనే పదాన్ని మాత్రం ఇంకా ఉండకుండా చేసండి. సమయం వచ్చింది కాబట్టి సార్ట్అవుట్ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సో చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటనే. సో ఆడియన్స్ అండ్ గైస్ మీకైతే క్లియర్గా చెప్పాను, ఏదైతే అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఏదైతే వైరల్ అయిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకేమనిపించింది? అల్లు అర్జున్ గారిని సమర్థిస్తారా? ఎలా చూడొచ్చు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం లైక్, షేర్, కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. నేను మీ దిలీప్, మరో టాపిక్తో కలుద్దాం.